ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగలు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా తాము ఈ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. ఇక దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, రాజ్యాంగాన్ని అనుసరించే ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ జరపాలని తీర్పునిచ్చిందని, దాన్ని అనుసరించి ఈ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ జరిపి 2 వర్గాలకు న్యాయం చేకూర్చాలన్నారు. ఎస్సీలంటే మాలలు మాదిగలే కాదని 59 కులాలకు చెందినవారన్నారు. మాదిగలంటే మాలల్లో చులకన భావం, మాలలంటే మాదిగలకు చిన్నతనం ఉండకూడదని హితవు పలికారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి ఈ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ జరిపి తీరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోష్క శంకర్ మాదిగ, సముద్రాల అజయ్ కుమార్, సుద్దాల లక్ష్మణ్, ఎంఎఫ్ రామయ్య, కొండ్ర, స్వరూప, లక్ష్మి, రాజేశ్వరి, గజ్జెల ఆనందరావు, కామరపు శ్యామ్ మాదిగ, గొర్రె రాజయ్య మాదిగ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా మాదిగలు దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మాదిగ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషం అనే మాట చెప్తూ, మరి ఎస్సీలు అనగానే మాదిగలు అనుకుంటా ఉన్నారు అందరు చాలామంది. కానీ 59 కులాలు ఉన్నాయి ఇందులో. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసిన మహా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన స్ఫూర్తిని చూపిన మార్గాన్ని ఎంచుకొని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ యొక్క ఆలోచన క్రమాన్ని అర్థం చేసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని అమలు చేస్తామని మాట ఇచ్చిండు. దానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, అతి తొందరగా మీరు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేయాలనేది మాదిగలందరి పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొకసారి. అలాగే మరి మాదిగ సోదరులు ఏమనుకుంటారంటే మేమే ఎక్కువ ఉన్నామనే ఆలోచన ఉంది. నేను అడుగుతూ ఉన్నాను, భారతదేశ సెన్సస్ ప్రకారం కానీ ఈ రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం కానీ జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగమే చెప్తుంది.